ఇన్ డీటెయిల్గా వెళ్తాను సార్. చెప్పండి. యా, హాల్లో కూర్చున్నప్పటి నుంచి ఇంటర్వెల్ అయ్యేంత వరకు అలా గడిచిపోయింది. సరదాగా నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోయింది అంతా, మొత్తం అంతా. మేబీ ఇంతకుముందు మన లైఫ్లో జరిగినవి కావచ్చు, మనం ఫ్రెండ్స్తో చూసినవి కావచ్చు, మనం చదువుకునేటప్పుడు మన ఊళ్ళో అలర్చరిగా తిరిగే బ్యాచ్ కావచ్చు, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. కంటెంట్ ఏంటంటే నవ్వించడానికే అని మీరు పెట్టుకున్నారని, నేను కాదని అంటలేదు. బట్ ఈ సినిమా మీరు రాసుకునేటప్పుడు మీ మనసులో ఏముంటుంది యాక్చువల్లీ? ఒక నవ్వించాలనే కాన్సెప్ట్ సరే, ఆల్ ఓవర్గా మూవీలో మీరు ఏం చూపించాలనుకున్నారు? యాక్చువల్గా మేము మూవీ తీసిన ఉద్దేశమే చాలా ఒక డమ్ వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఒక ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాము. సో మెసేజ్ పరంగా ఏం లేదండి. ఇప్పుడు నాగశ్విన్ కూడా ఏదైనా సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే దీంట్లో ఏం వాల్యూ ఇస్తున్నాం ఆడియన్స్కి అనేది ఆలోచించడం అనమాట. సో మేము ఆలోచించింది ఏంటంటే ఒక ప్యూర్ అంటే ఒక ఇన్నోసెన్స్ని హైలైట్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో తెలియకనే ఆడియన్స్ లోపలికి ఒక ఇన్నోసెన్స్ కానీ, మీరు ఈవెన్ లవ్ ట్రాక్ చూసినా కానీ, సో నాకేంటంటే ఒక సీరియస్నెస్ అనేది తీసేయబుద్ధి అవుతుంది. నాకు సీరియస్నెస్ అనేది ఒక డిసీజ్ లాగా అనిపిస్తుంది అనమాట. మనుషుల్లో సీరియస్నెస్ కావచ్చు. సో ప్రతిదాన్ని చాలా సిల్లీగా చేసి, ప్రతిదాన్ని చాలా కామెడీగా చేసి చేద్దాం అనేది మా ఉద్దేశం, అంతే. ఆ సినిమా వరకు? ఎస్, అంతే అండి, ఈ సినిమా వరకు. యా, ఓకే. అంటే నాగార్జున గారు మహానటి తీసిన తర్వాత, ఆయన డైరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ ఇస్ దేర్ అనేది మేమందరం అనుకున్నాం యాక్చువల్లీ. కానీ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అన్నా ఏదైనా స్టోరీ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో హాఫ్ అన్ అవర్ అయిపోయింది, అయిపోతుంది, ఏం లేదేంటి అసలు కంటెంట్ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఇది నేను అడుగుదాం అనుకున్నాను ఫస్ట్ మిమ్మల్ని యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్ అంటే సార్, సినిమా అంతా కూడా జస్ట్ ఏమీ లేకుండా అలా నవ్వుకుని వచ్చేసే టైప్ అనే అనుకునే తీసారా? ఒక అంటే చార్లీ చాప్లిన్ స్టైల్లో అటెండ్ అవుట్ ఫన్ జోన్లోనే తీద్దాం అనుకున్నాం మేము. అది అనుకున్నట్టే వచ్చేసింది. నాగశ్విని గారు ఒప్పుకున్నారా మీరు చెప్పినప్పుడు? ఆల్ ఓవర్గా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదా ఇందులో? లేదండి, మా ఉద్దేశమే అది. క్లీన్గా ఒక స్టోరీ కానీ, అంటే ఈ జానర్ సినిమాకి ఏంటంటే ఆడియన్స్కి ఒక స్టోరీ ఇచ్చినా కానీ వాళ్ళ బ్రెయిన్కి ఒక బరువు లాంటిది ఇవ్వద్దు అనుకున్నాం. క్లియర్గా స్టోరీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు, వాళ్ళ ఎంత లైట్ హార్టెడ్గా చెప్తే, ఎంత లైట్ వేలో చెప్తే అంత హ్యాపీగా అనుకొని మేము అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. అంటే ఇప్పుడు కథ అనేది, ఇప్పుడు ముగ్గురు డమ్ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్లు ఎదుర్కొంటే ఎట్లా బయటపడతారు అనేది చిన్న లైన్, దాన్ని అనుకొని మేము చేసుకుంటూ వచ్చినాం, అంతే. ఓకే, రైట్. ఇప్పుడు అలా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళ ఇన్నోసెన్స్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, ఒక సిటీకి వచ్చి అక్కడ అదంతా మీరు చూపించారు అందులో. ఈ చిట్టి అన్న అమ్మాయి క్యారెక్టర్కి, హీరోకి మీరు ఎక్కడ కనెక్ట్ చేశారు అని అంటే, వాళ్ళ మదర్ తన్ని చిట్టి అని పిలుస్తుంది. సో మళ్ళీ తర్వాత వీడే పిలిచాడు, హీరోనే పిలిచాడు అని అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ చేశారు. కానీ దానికంట ముందు మీరు ఒక సీన్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరూ చేస్తుంటే వాళ్ళ ఫాదర్ ఏ చిట్టి చిట్టి అని పిలుస్తుంటాడు. సో ఇక్కడ మరి లాజిక్ మిస్ అయింది కదా యాక్చువల్గా చిట్టి అని పిలుస్తాడు, బట్ దానికంటే ముందే మన నవీన్ చిట్టి అని పిలుస్తాడు అమ్మాయిని. చిట్టి అని పిలుస్తాడు, తర్వాత ఈ అమ్మాయిని చిట్టి చట్టి అని పిలుస్తాడు. తర్వాత రియాక్షన్ వేయలేదు యాక్చువల్గా. అది ఒక సీన్ ఉండింది, బట్ అది ఎడిటింగ్లో లేచిపోయింది అనమాట. మీరు అన్నది కరెక్టే, యాక్చువల్గా ఒక సీన్ ఉండాలి, బట్ అప్పటికే లెంత్ ఎక్కువైతుందని సీన్ కట్ చేసినాము. ఓకే, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నాడు సేమ్, దీనికి ఒక సీన్ పెడదాము, ఎందుకు చేసేసారని. మంచి అదే. ఓకే, తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక కారు, వచ్చేటప్పుడు ఒక కారు, అది చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. సో హైదరాబాద్కి వాళ్ళు ఎల్లో కలర్ కార్లో వస్తారు, వచ్చేటప్పుడు వాళ్ళు ఆ కార్లోనే తిరుగుతూ ఉంటారు. బట్ కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ అప్పుడు అక్కడ ఒకటి కార్ ఒకటి, అదొకటి. అంటే నేనే కాదు, నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఇందులో నువ్వేం పాయింట్స్ గుర్తించావు అనేది చెప్పినప్పుడు ఇది కూడా ఒక డిస్కషన్కి వచ్చింది. అదొకటి. తర్వాత అంటే నేననేది ఏంటంటే, మీరు నవ్వించాలనుకున్నారు, సూపర్బ్ ఐడియా. కానీ బ్రహ్మానందం గారు లాంటి క్యారెక్టర్ని
లేదా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ని వాళ్ళకి చాలా బిల్డప్ ఇచ్చారు ఆ పొలిటికల్ లీడర్ కానీ వాళ్ళకి కానీ బ్రహ్మానందాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారా మీరు ఒక మాటలో చెప్పాలని అంటే? డెఫినెట్గా అండి. అసలు ఆయన కోర్టులో ఉండి జస్ట్ ఆయన బ్రహ్మానందం గారు అంటే సూపర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయన ఆన్ స్క్రీన్ మీదకి రాగానే అందరూ నవ్వుతారు, అరే వచ్చారా నాయన ఆయన అని నవ్వుతారు. అలాంటి ఆయనకి జస్ట్ ఒక సింపుల్ డైలాగ్లో అయితే మీరే చేసేసుకోండిరా, మీరే వాది చేసుకోండి, మనం ఎందుకు అనేది తప్ప ఇక అంటే బ్రహ్మానందం గారు లాంటి కమెడియన్ని ఇందులో సరిగా యూటిలైజ్ చేయలేదేమో అనేది సినిమా విశ్లేషకుల అలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? యాక్చువల్గా అండి స్టార్టింగ్ జడ్జి క్యారెక్టర్ బ్రహ్మానందం గారు కాదు, అసలు నేను ఎవరిని అనుకోలే. స్వప్న గారు సడన్గా ఫోన్ చేసి జడ్జి క్యారెక్టర్కి బ్రహ్మానందం గారిని వాడదామా అంటే అప్పటికప్పుడు రాసింది అనమాట అది. ఓకే. సో ముందే బ్రహ్మానందం గారు అనుకొని రాసింది కాదనమాట అది. సో అప్పటికప్పుడు బ్రహ్మానందం గారు అనుకుంటే మీకు బ్రహ్మానందం గారు హీరో ఆయనకంటూ మళ్ళీ సపరేట్ ట్రాక్ వేయాల్సి వచ్చింది. సపరేట్ ట్రాక్ ఏం వేయలేదు, స్పాట్లో దాన్ని అంటే కథ డిస్టర్బ్ కాకుండా రాసింది అనమాట అది. ఓకే ఓకే. ఇంకొక విషయం సార్ ఏంటంటే ఇప్పుడు మీరు కోర్టుని బేస్ చేసుకుంటూ జ్యుడిషియరీని బేస్ చేసుకుంటూ కొంత సినిమా నడిచింది. సో అలాంటప్పుడు మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఉండుంటే మనం ప్రాపర్ మెసేజ్ ఇచ్చి ఉండేవాళ్ళం కదా అని అనిపించింది. ఒకటి ఎక్కడనంటే శిక్ష పడకుండా వాళ్ళకి ఆ డ్రెస్ ఇవ్వరు, శిక్ష పడకుండా వాళ్ళకి ఆ ప్లేట్ మీద బోర్డు పట్టుకొని వాళ్ళ పేరు అది డీటెయిల్స్ చెప్పరు. సో వాళ్ళకి అందులో శిక్ష పడలేదు కానీ మీరు అది తీశారు. సో దాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు అని అంటే ఇది ఓన్లీ విమర్శకుల కోసమే, వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం. అంటే ఇది ఒకటి ఏంటంటే టు బి ఫ్రాంక్ సినిమా రిలీజ్కి ముందు ఎవరికి అంటే మాకు కూడా సరిగ్గా తెలియదు అనమాట. సో నేను రీసెర్చ్లో నాకు తెలిసింది మొత్తం. అప్పుడు యూనిఫామ్ ఇవ్వరని, జైల్లో ఇవ్వరని. బట్ నాకేంటంటే ఒక సాంగ్ కావాలి అక్కడ, చెంచల్గూడ జైలు సాంగ్. సో దానికోసం వేసిన అంతే. సో నేను చెప్పిన కదండి లాజిక్స్ ఏం పట్టించుకోలేను నేను అసలు ఈ సినిమాకి. రైట్. అంటే యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ హర్ట్ కానంత వరకు ఎంత హ్యూమర్ చేసినా నాకు ప్రాబ్లం లేదనమాట. సో ఈ లాజిక్స్ అని నేను పట్టించుకోను అసలు. ఓకే. అంటే పీపుల్ పర్టికులర్గా బాడీ షేమింగ్ కావచ్చు ఇట్లాంటి ఏమన్నా ఉంటే నాకు ప్రాబ్లం తప్పితే ఈ లాజిక్స్ ఇప్పుడు మీ సినిమా క్రిటిక్స్ అనుకునే లాజిక్స్ వీళ్ళు అనుకునే లాజిక్స్ కానీ ఇవి అసలు నేను కేర్ చేయను అనమాట. ఓకే. అంటే ఆల్ ఓవర్గా మీరు ఈ మూవీ మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత ఎడిటింగ్ అప్పుడు నాగార్జున గారు కానీ ఎడిటర్ కానీ మీకు కానీ ఎక్కడా కూడా ఇంకేదైనా మిస్ అయ్యామా అన్న పాయింట్ ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఎప్పుడన్నా ఇంకేమైనా మిస్ అయినామా అంటే లేదండి, మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది. మాకు ఓటీటీలో చాలా క్రేజీ ఆఫర్ వచ్చింది కరోనా టైంలో, అయినా కానీ మేము ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇది జనాల ఆడియన్స్ ప్యూర్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి అందుకే మేము ఆగి మరీ రిలీజ్ చేసినాం. మాకు ఫుల్ హ్యాపీ సినిమా తీసినందుకు. మాకు అంటే ప్రేక్షకుల రెస్పాన్స్ని కూడా మేము చేయకముందే ఒక మంచి సినిమా తీసినామని చెప్పి మేమే బాగా ఎంజాయ్ చేసినాం సినిమాని. టోటల్గా మీరు చూసినట్టయితే ఆల్ ఓవర్గా సో కామెడీ అనేది దట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ లైఫ్ కానండి, ఈ టెన్షన్స్ లైఫ్ కానండి, కాసేపు కూర్చొని నవ్వు వెళ్ళిపోతారనేది 100% పర్ఫెక్ట్. అది దాన్ని అసలు ఎవరు ఏమి పాయింట్అవుట్ చేయడానికి లేదు. బట్ ఆల్ ఓవర్గా మీరు చూసినప్పుడు ఏది మనం పోర్ట్రేట్ చేస్తున్నాం ఫైనలీ లేదు ఒక జనాలకి మనం లేనిది ఏమన్నా చూపిస్తున్నామా, ఇంప్రాక్టికల్గా ఏమన్నా ఉందా అనే ఒక క్వశ్చన్ ఎక్కడ మీకు అనిపించలేదా? కోర్టు సీన్ కానీ కోర్టులో జనరల్గా అలా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. దట్ ఈస్ ఇంప్రాక్టికల్. యాక్చువల్గా మీకు కోర్టే అట్లా ఉండదు. తెలుగు సినిమాలో చూస్తే మీకు దట్స్ ట్రూ. గత సంవత్సరం నుంచి కోర్టే అనేది అట్లా ఉండదు. ఇప్పుడు మా కజిన్ ఒక ఆమె లాయర్ అనమాట. అరే అట్లా ఉండదు రా కోర్టు, అసలు మీరు ఎట్లా చూపిస్తున్నారా తెలుగు సినిమాలో అంటారు. సో ఆడియన్స్ దానికి అలవాటు పడ్డారు కోర్టు అనేది అట్లా ఉంటుంది అని. పోలీస్ స్టేషన్ అట్లా ఉండదు, బయట పోలీసులు ఇట్లా పట్టుకొని ఉండరు. సో మళ్ళీ యాక్చువల్గా తెలుగు సినిమాలో లాజిక్స్ అనేవి ఉండవు, ఎక్కడ సెట్ సాంగ్ కానీ డ్రీమ్ సాంగ్ కానీ. సో మేము దాన్ని ఇట్లాంటి సీన్లలో బ్రేక్ చేసినాం అంతే. సో కోర్టులో రీసెర్చ్ అంటే నేను చెప్తున్నా కదండి, నాకు లాజిక్ కంటే ఎక్కువ నాకు హ్యూమర్ అనేది ఇంపార్టెంట్ అక్కడ, పీపుల్ హట్ కానంత వరకు. సో అది అంతే. ఇప్పుడు మూవీ హిట్ అయింది, జనాల్లో మంచి టాక్ వచ్చింది. నాగార్జున గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు? ఫుల్ హ్యాపీ అండి, అందరూ చాలా హ్యాపీ. అంటే అనుకున్న దానికి అంత రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈవెన్ జనాల్లో కూడా అంటే మేము అనుకున్న పర్పస్ సర్వ్ అయిందనమాట. చాలా మెసేజ్లు అంటే కరోనాతో ఇంత సఫర్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక 2.5 hours మేము అవుట్ అండ్ అవుట్గా నవ్వినాము అని చెప్పి అట్లాంటి మెసేజ్లు రావడంతో చాలా హ్యాపీ అనమాట. అంటే మేము సినిమా స్టార్ట్ చేసిన పర్పస్ మాకు సర్వ్ అయింది కాబట్టి.
సక్సెస్ అయిందని ఎంత సంతోషంగా చెప్పారో మీరు. మరి ఇంత ఇంట్రోవర్ట్ అండి మీరు. ఎంత సీరియస్ చెప్పారంటే ఎలా చెప్పారు తెలుసా మీరు? నేను చెప్పను. సినిమా చాలా సక్సెస్ అయిందండి, అందరూ చాలా హ్యాపీ అండి. ఓకే, లోపల లోపల సంతోషపడుతున్నట్టున్నారు మీరు. సంతోషం అనేది ఉందండి, అది డిఫాల్ట్, అది సినిమాతో సంబంధం లేదు, అది డిఫాల్ట్. మీ హాబీస్ ఏంటి? మీరు ఏం చేస్తూ ఉంటారు ఆల్ ద డే? యాక్చువల్లీ నా గురించి, మీ గురించి తెలుసుకోవాలంది నాకు, ఎందుకంటే యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్స్. నాకు బుక్స్ బాగా ఇంట్రెస్ట్ అని చదవడము, బుక్స్ బాగా చదవడం ఇంట్రెస్ట్. అదర్ అంటే నాకు ఈ వార్కి సంబంధించి డాక్యుమెంటరీ చూడడం చాలా ఇష్టం. సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్కి సంబంధించి కానీ అట్లా మ్యూజిక్ వినడం బాగా ఇష్టం. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను నేను. 24/7 మీ మైండ్ చాలా ఆక్యుపైడ్గా ఉంటుందేమో అని డౌట్ నాకు. అంతేనా? అంతే. చెప్పులు వదిలేసి ఎలా వచ్చారు మీరు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మర్చిపోయినా సడన్గా. ఎక్కడ వదిలేశారు? కార్లో ఉన్నాయి. కార్లో చెప్పులు వదిలేసి నడుచుకుంటూ వచ్చారు. ఫోన్లో మాడుతూ వచ్చారా? ఏంటండి? ఎస్. కొంచెం ఇక్కడ ఉండరా ప్లీజ్? ఇక్కడే ఉన్నాండి. ఇక్కడే ఉన్నారా? ఇంకేమన్నా ఆలోచిస్తున్నారు? ఏం లేదు ప్రస్తుతానికి మీతోటే.